హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే రెండు దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్ కోసం అప్లై చేయడం జరిగింది. మరి ఆ రెండు దేశాలు ఏంటి, ఎందుకు బ్రిక్స్లో మెంబర్షిప్ కోరుకుంటున్నాయి, దాంతోపాటు రీసెంట్ టైమ్స్లోనే బ్రిక్స్లోకి ఇంకొన్ని కంట్రీస్ యాడ్ అవ్వడంతో బ్రిక్స్ని బ్రిక్ ప్లస్ కప్ టెంపరీగా పిలుస్తున్నారు. అసలు బ్రిక్స్ ఆరిజినేషన్ ఎలా జరిగింది, దాంతోపాటు ఒరిజినల్గా ఉన్న కంట్రీస్ ఏంటి, తర్వాత బ్రిక్స్ ప్లస్లో జాయిన్ అయిన కంట్రీస్ ఏంటి, ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్న 2 కంట్రీస్ ఏంటి, దాని వెనకాల ఉన్న రీజన్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ వీడియో కాంపనెంట్స్ చూసే ముందు రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. సో మీరు అర్జెంటీనా అనేది ఇనీషియల్గా జాయిన్ అవుతాను అని చెప్పినా కూడా లేటర్ విత్డ్రా చేసుకుంది. సో అర్జెంటీనా తీసేయచ్చు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా ఒరిజినల్ నుంచి ఉంది, ఇరాన్, యుఏఈ. సో ఈ 5 కంట్రీస్ కూడా మనకి ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయినాయి. సో ఈ 5 కంట్రీస్ని మనం బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నాం గ్రూపింగ్ని. సో ఫస్ట్ వీడియో కాంపనెంట్స్ చూస్తే వై న్యూస్, వై సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాంట్ టు జాయిన్. ఓకే, ఏ కంట్రీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి, దాంతోపాటు బ్రిక్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రిక్స్ ఎందుకు, దాంతోపాటు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏంటి, బ్రిక్స్ ప్లస్ అనే గ్రూపింగ్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక ఇది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ రీసెంట్గా మలేషియా, థాయిలాండ్. మీకు తెలిసింది ఏంటి, మలేషియా, థాయిలాండ్ రెండు కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈ రెండు కూడా రీసెంట్గా బ్రిక్స్లో మేము జాయిన్ అవుతాము అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రీసెంట్గానే బ్రిక్స్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఎందుకు అంటే బ్రిక్స్ అంటే ఏంటి అసలు, ఫస్ట్ ఇది గ్రూపింగ్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అనమాట. ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రూపింగ్. సో ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రిక్స్ ఆరిజినేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన మలేషియా అండ్ థాయిలాండ్ బ్రిక్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాయని చూస్తే కనుక వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏంటి, బ్రిక్స్ అనే గ్రూపింగ్కి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. అంటే బ్రెజిల్, సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి, రష్యా, యూరోప్ అండ్ ఏషియా నుంచి, ఇండియా, ఏషియా, చైనా, ఏషియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మెంబర్షిప్ ఉంది. అలానే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేదు, మెంబర్షిప్ లేదు. కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియా కూడా బ్రిక్స్లో నుంచి డెవలప్ అవ్వాలి అనుకుంటుంది అని చెప్పి ఆ కంట్రీస్ చెప్తున్నాయి అనమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మలేషియా అండ్ థాయిలాండ్ రెండు కూడా ఏషియన్ కంట్రీస్ అనమాట. ఏషియన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఈ కంట్రీ గ్రూపింగ్ అనేది ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మధ్యలో అంటే ఇది 10 మెంబర్ కంట్రీ గ్రూపింగ్. ఈ 10 మెంబర్స్ మధ్యలో రీజనల్ కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి ఫామ్ అయిన గ్రూపింగ్. ఇది 1960s ఫామ్ అయింది. ఎప్పుడు అంటే కనుక బ్యాంకాక్ డిక్లరేషన్తో ఇది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఇదే సేమ్ బ్యాంకాక్ నేమ్ అనే డిక్లరేషన్తోనే మనకి ఈవెన్ బిమ్స్టెక్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది 1997లో. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ మలేషియా, థాయిలాండ్ అనేవి 2 కంట్రీస్ కూడా ఎక్కువగా ఎవరితో ట్రేడ్ చేస్తున్నారు అంటే చైనాతో. సో చైనా అనేది 2 కంట్రీస్కి కూడా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చైనా అనే దాంతో వీళ్ళు ట్రేడ్ రిలేషన్స్ని ఆల్రెడీ కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ అనే కంట్రీ గ్రూపింగ్లో జాయిన్ అయితే రష్యాతో పాటు చైనాతో ఉన్న రిలేషన్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి అని చెప్పి 2 కంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా మలేషియా అనే కంట్రీ ఈవెన్ OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే కంట్రీ గ్రూపింగ్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది. మరి OECD అంటే ఏంటి, దిస్ ఇస్ ఏ గ్రూపింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అనమాట. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి OECDలో అంటే 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇండియాకి దీంట్లో మెంబర్షిప్ లేదు. ఓకే, OECDలో మెంబర్షిప్ ఉంటే ఇండియాకి ఇంకొక ఆర్గనైజేషన్లో కూడా మెంబర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, IEA అనేది ఉంది. మనకి దీంట్లో మెంబర్షిప్ ఎందుకు లేదు అంటే OECDలో మన మెంబర్ కాదు కాబట్టి. సో దెన్ మలేషియా అనేది బ్రిక్స్తో పాటు OECDలో కూడా మెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక్కగానొక్క G20 కంట్రీ ఏషియన్ గ్రూపింగ్లో ఉన్నది ఏంటి అంటే మనకి ఇండోనేషియా అనే కంట్రీ ఇప్పుడు ఈవెన్ బ్రిక్స్లో OECDలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. సో ఎలా వీళ్ళు ఏంటంటే ఏషియన్ కంట్రీస్ అనేవి వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ గ్రూపింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇది మనం ఎందుకు వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనే దానికి రీజన్. సో మెయిన్గా ఎకనామిక్ రిలేషన్స్ అండ్ ట్రేడ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. దెన్ అసలు బ్రిక్స్ అంటే ఏంటి అనేది చూస్తే కనుక బ్రిక్స్ అనేది బ్లాక్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఎమర్జింగ్ అంటే డెవలపింగ్ ఎకానమీస్ గ్రూపింగ్ని బ్రిక్స్ అని అంటాం అనమాట. సో ఈ బ్రిక్స్ అనేది ఇనీషియల్గా 2001లో మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ చైర్మన్ అయిన జిమ్ ఓనీల్, సో ఈయన
కాయిన్ చేశారు ఈ టర్మ్ బ్రిక్స్ అనేది. కానీ ఇది ఎప్పుడు ఎలా ఫామ్ అయిందంటే 5 కంట్రీ గ్రూపింగ్ కంటే ముందు ఓన్లీ 4 కంట్రీస్ అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కలిసి ఫామ్ అయినాయి. తర్వాత 2009లో వీటి యొక్క ఫస్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. మరి తర్వాత ఏమైంది? 2010లో సౌత్ ఆఫ్రికా అనేది ఈ కంట్రీస్కి వచ్చి జాయిన్ అవ్వడంతో బ్రిక్గా ఉన్న కంట్రీస్ ఏమైంది? బ్రిక్స్గా మారింది అనమాట. సో బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇప్పటి వరకు ఇంతకు ముందు వరకు అంటే 31 డిసెంబర్ 2023 వరకు బ్రిక్స్గా ఉంది. కానీ ఏమైంది? రీసెంట్గా 1 జనవరి 2024 నుంచి ఇంకొక 5 కంట్రీస్ అనేవి బ్రిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది 10 మెంబర్ గ్రూపింగ్ అయింది. ఒకవేళ మలేషియా, థాయిలాండ్ కనుక మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు 12 మెంబర్ గ్రూపింగ్ అవుతుంది. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రీసెంట్గా 2023లో 15th బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు ఇండియా అనేది ఇప్పటి వరకు ఎన్నిసార్లు బ్రిక్స్ సమిట్ని హోస్ట్ చేసింది అనేది కూడా తెలిస్తే మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి? బ్రిక్స్ అనేది ఎప్పుడూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చైర్మన్షిప్ని, సమిట్స్ని హెల్డ్ చేస్తుంది. అంటే బ్రెజిల్ తర్వాత రష్యా, రష్యా తర్వాత ఇండియా, ఇండియా తర్వాత చైనా, చైనా తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇదే ఆర్డర్లో ఈ సమిట్స్ని కానీ ప్రెసిడెన్సీని కానీ వాళ్ళు పాస్ ఆన్ చేసుకుంటారు. దెన్ అసలు ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రిక్స్ ఏంటి అంటే కనుక మనకి బ్రిక్స్ అనే కంట్రీస్ గ్రూపింగ్ ఆల్మోస్ట్గా 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ బ్రిక్స్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం 28% ఆఫ్ గ్లోబల్ ఎకానమీ అనేది కూడా బ్రిక్స్లో ఉంది. బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో ఉండే ఎకానమీ 28% ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. నాట్ ఓన్లీ దట్, బ్రిక్స్ అనేది గ్రూపింగ్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి ఫ్యూచర్లో డెవలపింగ్ ఎకానమీస్ మీద రిలయన్స్ కానీ ట్రేడ్ రిలేషన్స్ అనేవి కూడా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి బ్రిక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతుంది. దెన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి? సో మనకి జనరల్గా మీకు తెలిస్తే ఇంటర్నేషనల్ డొమైన్లో మనకి వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఉన్నాయి. మరి ఈ వరల్డ్ బ్యాంక్, IMF ఉన్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకొక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఈ రెండు కూడా వెస్ట్రన్ డామినేటెడ్ బ్యాంక్స్ అనమాట. అంటే యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే USA కానీ డామినేట్ చేస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ షేర్ కానీ, ఓటింగ్ షేర్ ఉన్నప్పుడు ఎక్కువగా వీటోల్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడంతో రీసెంట్గా మనం బ్రిక్స్ సమ్మిట్లో ఎప్పుడైతే 2014లో 6th బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుందో అది ఎక్కడ జరిగింది? ఫోర్టెలెజా ఇది బ్రెజిల్లో. సో అక్కడ 6th సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఏం చేసాం మనం? 2014లో ఫోర్టలెజా డిక్లరేషన్ అనేది పాస్ చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB అనేది బ్రిక్స్ బ్యాంక్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది 2014లో క్రియేట్ అయింది. 2015 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే కనుక షాంఘై అంటే చైనాలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత అర్థం చేసుకోవాల్సింది దీనికి ఫైనాన్షియల్ మెకానిజం ఎలా అంటే ఆల్ 5 కంట్రీస్ బ్రిక్స్కి ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, అలానే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మొత్తం $100 బిలియన్ కంటింజెన్సీ ఫండ్ అనేది ఈ 5 కంట్రీస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. దాంతోపాటు ఓటింగ్ షేర్ ఈక్వల్గా ఉందని తెలుసుకోవాలి. అలానే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఓన్లీ ఈ 5 కంట్రీస్కే కాకుండా డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా లోన్స్ అనేది డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఫామ్లో ఇస్తాయి అన్నమాట. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఢిల్లీ మీరట్ మెట్రో కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ వీటన్నిటికి కూడా ఫైనాన్సింగ్ మెకానిజం NDB ఇస్తుంది. అలానే మన కంట్రీలో ఉన్న నెంబర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి కూడా ఫైనాన్సింగ్ NDB నుంచి వస్తుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటి? సో రీసెంట్గా మనం చూసింది ఏంటి? 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత ఏమైంది? బ్రిక్స్గా మారింది. మరి ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటి అంటే 1 జనవరి 2024 5 more కంట్రీస్ అనే వాటికి మెంబర్షిప్ వచ్చింది అనుకున్నాం కదా, వాటిని కలిపితే బ్రిక్స్ అనేది బ్రిక్స్ ప్లస్ అయింది. మరి అవి ఏంటి అంటే కనుక ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ UAE. సో ఈ 5 కంట్రీస్ ఇప్పుడు జాయిన్ అవ్వడం వల్ల బ్రిక్స్కి ఇవి జాయిన్ అయ్యాయి కాబట్టి టెంపరీగా నేమ్ని ఫైనలైజ్ చేసే వరకు దీన్ని బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నారు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 5 + 5 10 మెంబర్ గ్రూపింగ్ అయింది. ఒకవేళ మలేషియా అండ్ థాయిలాండ్ మెంబర్షిప్ కూడా
యాక్సెప్ట్ చేస్తే అప్పుడు 10 మెంబర్స్ అలా 12 మెంబర్ గ్రూపింగ్ అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ అదర్ గ్రూపింగ్స్కి మెంబర్షిప్ కానీ ఇలాంటివి మారినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో న్యూ మెంబర్ కంట్రీస్ ఏంటనేది ఫోకస్ చేయండి. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ బీన్ సెటప్ బై ఎపిక్. Second, headquarters of the New Development Bank is in Shanghai. So which of the following statement given or correct? One only, two only, both one and two, neither one nor two. వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ద గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. డిస్కస్ ఇట్స్ అచీవ్మెంట్స్ యాజ్ వెల్ as ఛాలెంజెస్ అండ్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. సో అసలు ఫస్ట్ బ్రిక్స్ రోల్ ఏంటి గ్లోబల్గా ఎకనామిక్ యాజ్ వెల్ as పొలిటికల్ ల్యాండ్స్కేప్లో, దాంతోపాటు దానికి ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే కొత్తగా బ్రిక్స్లోకి జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్న కంట్రీస్ ఏంటి, ఆయా కంట్రీస్ జాయిన్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, దాంతోపాటు బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటి, బ్రిక్స్ ఆరిజిన్ ఏంటి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, దానికి ఉన్న రిలవెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ద వెరీ బెస్ట్.